ఉత్సవము లేక క్రిస్మస్ అనే సంబరాలు, ఇది ఒక ఆశ్చర్యము, ఆశ్చర్యంతో కూడుకున్నటువంటి ఉత్సవము. యెషయా గ్రంథంలో అంటాడు, శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. శిశువు అనగా హ్యుమానిటీ ఆఫ్ జీసస్, యేసు ప్రభువారి యొక్క మానవత్వాన్ని అక్కడ సూచించి ఉన్నది. కుమారుడు అనుగ్రహింపబడెను అని అనగా పరిశుద్ధ దేవుడే ఈ లోకంలోనికి కుమారునిగా వచ్చి ఆయన మన మధ్య నివసించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వందలాది సంవత్సరాల కొలది పెద్ద పెద్ద వాళ్ళందరూ, సైంటిస్టులు అందరూ యేసు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి ఆశ్చర్యపోతూనే ఉన్నారు. ఎప్పటికింకా ఎవరికి అర్థం కాలేదు. ఆయన ఏ విధముగా జన్మించాడు, ఆ విషయం ఎవరికి అర్థం కాలేదు. ఆయన చేసిన పనులు, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలను బట్టి అందరూ కూడా ఆశ్చర్యపోతూనే ఉన్నారు. అందుచేతనే ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టబడింది. యేసు ప్రభువారు ఆశ్చర్యకరుడు. ఆ పేరు ఎవరికి ప్రపంచంలో లేదు. ఆశ్చర్యము కార్యాలు చేసిన వాడు యేసయ్య ఒక్కడే, ఎవరు కూడా చేయలేదు. ఆయన ఆశ్చర్యకార్యము అద్భుతము జరిగించినట్లయితే ఆ అద్భుతము ఆశ్చర్యము దట్ ఈస్ పర్మనెంట్, అది ఎప్పుడు కూడా ఆగిపోయేది కాదు. అది కంటిన్యూగా ప్రొసీడ్ అయ్యే ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవాతి దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే మానవులైన మనము దైవ రూపులుగా మార్చబడ్డానికి, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మార్చబడ్డానికి ఆ దేవాతి దేవుడు మానవ రూపం ధరించుకొని వచ్చినాడు. ఈ లోకంలో ఎవరు కూడా అలా చేయలేదు, అది మనం వినలేదు. అందుచేతనే ఇది ఆశ్చర్యకరమైన సంబరము, ఇది ఆశ్చర్యకరమైన విషయమని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం. యేసు ప్రభువారు పసి బాలునిగా ఉన్నప్పుడు ఎక్కడో జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి వారు ఒంటెల మీద ఆ శిశువును చూడడానికి వచ్చారు. హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు, హేరోదు ఎప్పుడు మీరు ఆ నక్షత్రాన్ని చూచారంటే 2 సంవత్సరాల పూర్వం ఆ నక్షత్రం మాకు కనబడింది అంటాడు. 2 సంవత్సరాలు వీరు ప్రయాణం చేసి 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 ఆ బెత్లెహేము గ్రామానికి వచ్చారు. బెత్లెహేము గ్రామానికి వచ్చేటప్పటికి యేసు ప్రభువారు 2 సంవత్సరముల బాలునిగా అక్కడ ఉన్నాడు. ప్రియులారా, అయితే ఆ శిశువు ఎక్కడ ఉన్నాడు అని ఆ జ్ఞానులు అడిగినప్పుడు హేరోదు భయపడిపోయాడు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. మామూలుగా అడగలేదండి. ఒక శిశువు పుట్టాడు, ఆ శిశువు ఎక్కడ ఉన్నాడని అడగలేదు, కానీ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు హేరోదు చాలా రేజ్ అయిపోయి కోపగించుకొని, నేనే యూదులకు రాజును, ఇంకెవడు రాజు అని చెప్పేసి ఆయన కోపగించుకొని 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ కూడా చంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈ జ్ఞానులకు ఏం సెలవు ఇచ్చాడంటే, మీరు వెళ్ళి ఆయన దర్శించి మళ్ళా వచ్చి నాకు చెప్పండి ఎక్కడ ఉన్నాడో, నేను కూడా వెళ్ళి దర్శిస్తానని కుట్రపూరితముగా ఆ మాటలు పలికినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గొప్ప విశేషమైన వార్త ఏమిటంటే, ఎవరైనా యేసును చూడడానికి వచ్చినట్లయితే వారు మరలా తిరిగి అదే మార్గం గుండా వెళ్లకుండా వేరే మార్గం గుండా వెళతారు. ప్రియులారా, ఇక్కడ జ్ఞానులు ఆ విధముగానే వారు వేరే మార్గం గుండా వెళ్ళిపోయారు. మనము కూడా ఒక మార్గం నుండి వచ్చి ఉన్నాము. పాప జీవితం జీవిస్తూ, లోకంలో జీవిస్తూ మనం ఈ లోకంలోకి వచ్చి ఉన్నాము. ఈ లోకంలోకి వచ్చి యేసును కలుసుకున్నాము. యేసును కలుసుకొని మన మార్గం మారిపోయింది. పరిశుద్ధ మార్గము, పరిశుద్ధ మార్గము, పాప మార్గాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ మార్గంలో నడవడానికి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చినాడు. అదే విధముగా జ్ఞానులు కూడా వేరే మార్గం గుండా వెళ్ళిపోయారు. మనము కూడా ఇప్పుడు వేరే మార్గంలో మనం జీవిస్తున్నాం. ప్రియులారా, ఇదంతా కూడా మహా సంతోషకరమైన శుభవర్తమానము మనకు తెలియజేయబడినది. అదేమిటంటే దావీదు పట్టణములో ఒక శిశువు పుట్టి ఉన్నాడు. ఆమేన్. ఆయన పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడని అర్థం. ఎల్లకాలము తోడుగా ఉంటాడు. యేసు మన జీవితంలోకి వచ్చినది మొదలుకొని ఆఖరి శ్వాస వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు ఈ లోకం ఎరుగకుండా ఉన్నది. ఈ లోకం ఎరుగున్నట్లు మనము మన ప్రవర్తన, మన క్రియలు ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రం. గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. యేసు వచ్చాడు, యేసు వెళ్ళిపోలేదు. యేసు ఇక్కడే ఉన్నాడు, మన హృదయాల్లో ఆయన ఉన్నాడు. హేరోదుని చంపాలనుకున్నాడు, ఆయన చంపలేకపోయాడు. సాతానుని సెడ్యూస్ చేయాలనుకున్నది, సాతాను సెడ్యూస్ చేయలేకపోయినది. అయితే దేవుడు విజయవంతుడిగా ఆయన తిరిగి లేచాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన చనిపోయినప్పుడు సాతాను అనుకున్నది నా పని అయిపోయింది, యేసుని నేను చంపివేశాను అనుకున్నది. కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో నేను యుగ యుగములో జీవించున్నాను.
యుగ యుగములు జీవించువాడు యేసు. ఆ యుగ యుగములు జీవించువాడు మన హృదయాల్లో జీవిస్తున్నాడు ప్రియులారా. ఎల్లకాలం కూడా జీవించువాడై ఉన్నాడు. ఆమేన్. కాకినాడ పట్టణస్తులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు క్రైస్ట్ గాస్పల్ తరపున, మా సంఘము తరపున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా.